హలో అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. నేను పద్మాని. ఈరోజు స్పెషల్ మినప్పిండితో మైసూర్ బజ్జీ అండి. చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉంటాయి అన్నమాట. చాలా చాలా బాగుంటాయి. దీన్ని ఏ విధంగా చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇదిగోండి, చూడండి లోపల ఎంత స్పాంజీగా ఉందో, ఎంత బాగుందో. మెత్త మెత్తగా చాలా. దీన్ని కనుక చట్నీలో కనుక నంచుకున్నట్టయితే అసలు చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మినపప్పు తీసుకొని మనము నానబెట్టుకోవాలండి. మిక్సీలో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ పిండిలో కప్పు మైదా పిండి అండి. ఈ మైదా పిండి కప్పు వేసుకోవాలన్నమాట. వేసుకొని దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత దాంట్లో ఇదిగోండి సాల్ట్ అనమాట, తగినంత వేసుకోవాలి. వేసుకున్నామా, వేసుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలన్నమాట. ఇంకా జీలకర్ర తప్ప ఇంకేమీ వేసుకోకూడదండి. ఆయిల్ వేసుకోవాలి. కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని, ఏ పిండిలో ఏమి వేసుకోవద్దు. ఈ విధంగా మనం కలుపుకోవాలన్నమాట. అంటే గడితో తిప్పితే మాత్రం పిండి ఉండలు ఉండలుగా ఉంటుందండి. ఎప్పుడైనా మైసూర్ బజ్జీకి గరిటతో కానీ స్పూన్తో కానీ కలుపుకోకూడదు. ఈ విధంగానే చేతితో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి మొత్తం అడుగు నుంచి మొత్తం కలపాలి. కలిపితే ఉండలు ఉండలు కానీ లోపల ఏమన్నా కానీ ఉండకూడదు. మైదా పిండి తొనకలు కానీ ఉండకుండా చూసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇదిగోండి, ఈ విధంగా చేత్తో బాగా పిసుకుతున్నట్టే చేయాలి. అందులో ఒక స్పూను మనం బొంబాయి రవ్వ వేసుకోవాలి. వేసుకొని అది కూడా బాగా కలుపుకోవాలండి. ఇంకా మనం పెరుగు కానీ ఏమీ వేసుకోవద్దు. దీంతోనే సరిపోతుంది. అంతకైతే కొద్దిగా గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ పోసుకుంటామే, అంతే తప్ప మనం పెరుగు కానీ ఏమి వేసుకోవద్దు. ఈ ఆయిల్ వేయటం వలన మనకి స్పాంజీగా చాలా బాగుంటుంది అన్నమాట. దీన్ని మనం నైట్ పూటే కలుపుకోవాలండి. మనము ఇడ్లీకి నానబెట్టుకుంటాం కదండి. అప్పుడు ఇడ్లీ పిండి పెట్టినప్పుడు కొద్దిగా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్న రెండో రోజు మైసూర్ బజ్జీగా కూడా యూస్ అవుతుంది కదా. అలాగే మనము నైట్ పూట ఇది కలిపేసేసుకొని పెట్టుకున్నామంటే అందులో కొద్దిగా మనము తినే సోడా వేయాలండి. వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలిపేసేసుకొని దానికి మూత పెట్టేసి మనం ఏం చేద్దామంటే నైట్ పూట కలుపుకుంటే ఉదయానికి అది బాగా పొంగిద్ది అనమాట. ఆ విధంగా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. వేసేసుకొని అప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. అంతే. ఉదయం మూత తీయంగానే ఇదిగోండి ఈ విధంగా పొంగుతుంది. చూసారా, బబుల్స్ వచ్చి. జీలకర్ర కూడా మధ్య మధ్యలో జీలకర్ర అన్నమాట. ఏదో అనుకోకుండా జీలకర్ర కదా. మనం మళ్ళీ దాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని చేత్తో కలుపుకోవచ్చు, స్పూన్తో కలుపుకోవచ్చు. వేసే ముందు మనం చేత్తో కలుపుకోవచ్చు అండి. ఫస్ట్ స్పూన్తో అది బాగా కలిపేసేసుకొని మనము ఇంకా మైసూర్ బజ్జీలు వేసుకుంటానికి రెడీ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకున్నాం కదా. కొంచెం పొంగినట్టుగా ఉంది కదా. ఇప్పుడు మనము బాండీ పెట్టుకుందామండి. పొయ్యి మీద ఒక పాన్ కానీ ఏదన్నా పెట్టుకొని ఇదిగోండి రెడీ చేసేసుకొని ఇప్పుడు ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత మనము ఒక్కొక్కటి మైసూర్ బజ్జీ వేసుకోవాలి. ఈ మైసూర్ బజ్జీ అరిచేతిలో వేసుకొని మనము ఇలాగా గుప్పిడి పట్టినట్టుగా పట్టి అందులో నుంచి నొక్కాలన్నమాట. అలా నొక్కి చూసారా, ఆ విధంగా చేసుకోవాలి. చేసుకోవటం వల్ల మనకేమవుతుందంటే మైసూర్ బజ్జీ సాఫ్ట్గా వస్తుంది. గతుకులుగా రాకుండా చాలా స్మూత్గా వస్తుంది. చూసారా ఎలా పొంగితున్నాయో. ఒక్కొక్కటి వేస్తూ ఉంటే మనకి ఫస్ట్ అడుగుకి వెళ్ళిపోతాయండి. టెన్షన్ పడద్దు. మెల్లగా అయ్యే పైకి వస్తాయి. చూసారా, అడుగునున్నది మెల్లగా వస్తున్నాయి. ఒకటి తర్వాత ఒకటి పైకి వస్తున్నాయి. ఈ విధంగా చూసారా అన్నీ వచ్చాయి. ఇప్పుడు మనం గరిటతో అలా పైన వాటి మీద ఇలా అంటూ ఉంటే మనకి అడుగుది పైకి అడుగుకి అలా వస్తూ ఉంటాయి అన్నమాట. చూసారా, గోల్డ్ కలర్ వచ్చి మరీ మాడకోకుండా గోల్డ్ కలర్ వచ్చే విధంగానే చూసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా వచ్చినాయి. మనం తీసేద్దాము. మళ్ళీ ఇంకో రౌండ్ వేసుకోవాలండి. మళ్ళీ ఈసారి పెద్దవి వేసుకుందాం. చూసారు, పెద్ద వేసా. ఈ విధంగా అన్నీ పెద్ద వేసుకొని మళ్ళీ మనం గరిటతో మొత్తాన్ని మీద ఇలాంటి అన్ని కింద పైకి పైన కిందకి వస్తాయి అన్నమాట. అప్పుడు అన్ని పక్కల
పర్ఫెక్ట్గా ఏగుతాయి అన్నమాట. ఒక టిప్ అండి, మైసూర్ బజ్జీ మనము పట్టుకున్నప్పుడు ఏగినాక పట్టుకున్నప్పుడు తేలిగ్గా ఉంటే కనుక అంత పర్ఫెక్ట్గా ఏగినట్టు, వెయిట్గా ఉంటే బరువుగా ఉన్నట్టయితే ఏగనట్టండి. అంతే, తీసేయటమే ప్లేట్లో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.